విజయవాడ పశ్చిమ సీటుకు సంబంధించి అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. బుద్దా వెంకన్న కూడా ప్రస్తుతం హాజరైన పరిస్థితి ప్రస్తుతం మనతో బుద్దా వెంకన్న. సార్ ఏంటి ఈ సమావేశాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ అధిష్టానాన్ని? ఒకటే, టికెట్ వచ్చినా రాబోనా లాయల్గా ఉండడం నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇన్నాళ్ళు భగవంతుడు, ఇవాళ సీట్ ఇవ్వలేదని ఆయన మీద వ్యతిరేకించడం, లేకపోతే ఇంకోటి మాట్లాడటం ఆ క్యారెక్టర్ కాదు. మేము బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. ఒక పూట భోజనం పెడితేనే వాళ్ళకి అంకిత భావంతో ఉంటాం. మేము జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి అంకిత భావంతోనే ఉంటాం. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అనే సమావేశం తప్ప వేరేది కాదు. అంటే ఇప్పటికే బుద్దా వెంకన్న రక్తంతో కాళ్ళు గడిగారు, బల ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకి తాను చెప్పాల్సిన ఆవేదన మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బీసీలకి టికెట్ రాలేదనే అంశం ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అదే ఆవేదన కాదు, ప్రేమ. ఆవేదన వేరు, ప్రేమ వేరు. ఆవేదన అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్రేమ, నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ. చెప్పానుక భారతదేశంలో అదొక చరిత్ర. రక్తంతో ఆయన పాదాలు కడగడం అనేది అది ఎవరు కొంతమంది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులు. మేము ఆయన్ని వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి. అంటే మీరు అన్నట్టుగా మీరు చేసే కార్యక్రమాల ద్వారా అధిష్టానం మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది కూడా ఆ ప్రయత్నం అనేది కూడా ప్రచారం. అదేంటంటే శత్రువులు మేమంటే ఈర్షపరులు, మేమంటే పడిన వాళ్ళు అలా చెప్తారు కదా తప్ప మాకు చంద్రబాబు గారు అంటే ఇప్పుడు చూశారు కదా మీరు. ఇక్కడ చంద్రబాబు గారి గురించి ఒక్కడ మాట మాట్లాడారా? అదే బయట అయితే అదో అంటారు ఇది అంటారు. మేము మాట్లాడాం. మేము రాష్ట్రానికి కూడా ఒక సంకేతం ఇవ్వడానికి ఏమనంటే కరెక్ట్గా మాట్లాడారు, పార్టీలు మారకూడదు, ఉన్న నాయకుడితోనే ఉండాలి అనేదాన్ని మేము ఇచ్చేసాం. సార్ అట్లాగే బీసీలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఒకరికి కూడా సీట్ ఇవ్వలేదనేది ఆవేదనగా ఉంది. అంటే మీ వర్గం కూడా మాట్లాడింది కూడా బీసీగా ఆయనకి అవకాశం ఇవ్వండి అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ విషయాన్ని మీరేమో నేను అసలు ఈ టికెట్ గురించి కూడా ప్రస్తావించడానికి కూడా స్పష్టం చేస్తాను. అంటే అది చంద్రబాబు గారి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. ఇక నేను ఎన్నికల్లో కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు పనిచేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. 100% అంటే చంద్రబాబుని ఎప్పుడు కలవబోతున్నారు? మీరు కలుస్తూనే ఉంటారు కదా. చంద్రబాబు గారు నేను ఎప్పుడు కలుస్తుంటా. చంద్రబాబు గారు నా గుండెల్లో ఉంటాడు. ఆయన కలవడే ఉంది. ఇది మొత్తంగా ఖచ్చితంగా కూడా ఎన్నికల్లో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. తాను ఈ ఆత్మీయ సమావేశాలు కానీ అదేవిధంగా బల ప్రదర్శనలు ఇవన్నీ కూడా టికెట్ కోసం తాను ప్రాంతం చేసిన కార్యక్రమాలు అనేది చంద్రబాబు తెలుసని చెప్పి అయితే బుద్దా వెంకన్న. శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.